హాయ్ ధ్యాన మిత్రులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు హరిత. వృత్తిపరంగా నేను వెంకటాపూర్ పంచాయతీ సెక్రటరీ. నేను ధ్యానంలోకి వచ్చి 13 years అవుతా ఉందండి. నాకు ధ్యానం అనేది మా డిగ్రీ ఫ్రెండ్ మానస ద్వారా పరిచయం అయింది. తర్వాత మా ధ్యాన గురువు అనే అతను భీమిశెట్టి వెంకటేశ్వర సారు వనపర్తిలో. మేము రెగ్యులర్గా ధ్యానంలోకి వచ్చాక సార్ ప్రోద్బలం వల్ల మేము రెగ్యులర్గా గ్రూప్ మెడిటేషన్స్ చేసేవాళ్ళము, మెడిటేషన్ స్ప్రెడ్ చేసేవాళ్ళము కాలేజెస్లో, స్కూల్స్లో. పత్రిసార్ ప్రోగ్రామ్కి ఒకసారి చాలా అంటే ఒక డిగ్రీలో ఉన్నప్పుడు అందరూ మా క్లాస్మేట్స్ అందరూ కలిసి మేము ఆర్గనైజ్డ్గా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ధ్యానం గురించి చెప్పి, ధ్యాన ప్రాధాన్యత గురించి చెప్పి, ధ్యానం చేయించి వాళ్ళను మేము ధ్యానం ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం జరిగిందండి. ఆ ధ్యాన ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా మా ధ్యాన అనుభవాల విషయానికి వస్తే 13 years నుంచి అనేక రకమైన అనుభవాలు మాకు చవి చూడడం జరిగింది. ధ్యానంలోకి రాకముందు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే ఆర్డినరీ పర్సన్. ఎలా ఉంటారో ఆర్డినరీ పర్సన్ అంటే ఎప్పుడు ఏదో తెలియనితనము, ఏదో డిప్రెషన్, అంటే హౌ వీ హ్యావ్ టు అచీవ్ అనేది లైఫ్లో తెలియకుండా ఉండేదన్నమాట. జస్ట్ స్టడీ అంతే. పేరెంట్స్ ఏం చెప్తారు, చదువుకోవాలి, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ అచీవ్ చేయాలి, ఇదే మాత్రమే తెలిసేది, ఏం తెలిసేది కాదు. తర్వాత నెక్స్ట్ 1 yearలో ఏం చేయాలి, నెక్స్ట్ 2 yearsలో ఏం చేయాలి అనే ఒక గోల్ సెట్టింగ్ అనేది ఉండేది కాదండి ధ్యానంలోకి రాకముందు. అంటే ఎప్పుడు ఏదన్నా జరిగిన దానికి నెగిటివిటీ గురించి ఆలోచించడమే కానీ మనకు జరిగిన దానిలో పాజిటివ్ ఏముంది, ఆ పాజిటివ్ గురించి మనం ఎలా ముందుకెళ్ళాలి దాన్ని తీసుకొని అనేది మాకు అంత అదిగా లేదు. అంటే ఎవరు చేస్తారు, టీచర్స్ చెప్తే లేకపోతే పేరెంట్స్ చెప్పాలి, వాళ్ళు చెప్తారు. కానీ మనకి ఆ ఏజ్లో మనము చెప్పిన విషయాన్ని మనం ఎప్పటికైతే ఇంప్లిమెంట్ చేస్తామో అదే సక్సెస్ అవుతుంది లైఫ్కి అనేది సక్సెస్ సూత్ర అనేది నేను అనుకుంటున్నా. ఈ విషయం మాత్రం ధ్యానం విషయంలో నాకు చాలా బాగా తెలిసింది. ఎలా మనము తెలిసిన విషయాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్లో అనేది ధ్యానం విషయంలో తెలిసింది. ఇంకోటి, ధ్యాన ప్రచారం చేసేటప్పుడు కూడా మేము రకరకాల మాస్టర్స్ని కానీ, రకరకాల విద్యార్థులని, లేకపోతే టీచర్స్ని అందరినీ కలవడం జరిగింది. సో అంటే ఈ ఒక రకమైన కమ్యూనికేషన్, హౌ వీ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్స్ అనేది. సో ఎలా చెప్తే ఎలా వింటారు, ఓకే పిల్లలు ఇలా చెప్తే, స్టూడెంట్స్ ఇలా చెప్తే ఇలా వింటారు, ఓకే టీచర్స్కి ఇలా మౌల్డ్ చేస్తే వాళ్ళు ఇలా చెప్తారు పిల్లలకి, లేకపోతే రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఎలా చెప్తే ధ్యానంలోకి వస్తారు, లేకపోతే ఎలా రావాలి అని చెప్పడం ఎందుకు అంటే మనకు ఉచితంగా వచ్చింది, మనకు లైఫ్లో మనకు సక్సెస్ఫుల్ అయినది మనం కూడా ఒకరికి షేర్ చేయాలి అని ఒక చిన్న ఆశతోటి ధ్యానం అనేది అందరికీ షేర్ చేయాలి అనే కోరికతోటి మేము ముందుకు వెళ్ళాము. అది మనది కాదు, మన పత్రిసార్, మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆకాంక్ష. సో అలాగే మేము ముందుకెళ్ళాము. అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత నా పర్సనల్ విషయంలో ఎలాగా అంటే నా ప్రొఫెషనల్ విషయంలో స్టడీస్లో ఎప్పుడు ఫస్ట్ కానీ ఏదో ఒక బాధ, ఏదో అచీవ్ చేయలేకపోతున్నాం. ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాం కానీ ఏం అచీవ్ ఏమో వెళ్ళిపోతుంది, ఏదో బాధగా ఉంది. అయితే ఇది కూడా ఇంకొకటి, లోపల పెట్టుకొని చాలా వరకు అది అలా మనకి లోపల అంతరాల్లో ఉండిపోయి ఉంటుంది ఆ బాధ కానీ, ఏదన్నా కోపం కానీ అలాంటిది. ధ్యానంలోకి వచ్చాక నాకు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడం వచ్చేసిందండి. హ్యాపీగా అంటే జస్ట్ కొన్నిసార్లు మెడిటేషన్ చేసేటప్పుడు బాగా ఏడ్చేదాన్ని. ఎందుకంటే ఆ ఏడుపు ఎందుకు, లోపల ఉన్న బాధ, కోపం అవన్నీ బయటికి వెళ్ళిపోవడానికి. సో అవన్నీ వెళ్ళిపోయాక ఫ్రీగా మాట్లాడడం నేర్చేసుకున్నా, అంటే ఫ్రీగా కమ్యూనికేట్ అవ్వడం నేర్చుకున్నా. సో హౌ వీ కెన్ అచీవ్, ఇప్పుడు ఒకవేళ ఒక ఫారెస్ట్లో మనల్ని వదిలేస్తే ఎలా తిరిగి రావాలి అనేది కూడా నేను ధ్యానం వల్లనే నేర్చుకున్నా. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా, వీళ్ళు కొత్త వాళ్ళు కాదు, వీళ్ళు పాత వాళ్ళు కాదు, మనం ఎలా మింగిల్ అవ్వాలి, మనం ఎలా దాన్ని సక్సెస్ చేయాలి, మనకున్న అచీవ్మెంట్ ఏంటి అనేది ధ్యానం వల్లనే నేర్చుకున్నానండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, నేను స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా వర్క్ చేశాను. తర్వాత రకరకాల కారణాల వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఇవి, నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒక ప్రొఫెషన్ ఎత్తుక్కోవాల్సిన టైం, అలాంటిది నాకు టీచింగ్ ఫీల్డ్ ఎదురైంది. టీచింగ్ ఫీల్డ్లో కూడా సక్సెస్ఫుల్గా అసలు చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇమీడియట్గా మధ్యలో ఎప్పుడో ఒకటి ఎగ్జామ్ రాసిన కారణంగా, గవర్నమెంట్ ఎగ్జామ్,
అది జేపీఎస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది మేబీ చిన్న జాబ్ కావచ్చు సాఫ్ట్వేర్తో కంపేర్ చేసుకుంటే, బట్ స్టిల్ ఎందుకంటే మనము ప్రొసీడ్ అవ్వడానికి, మనం రకరకాల పీపుల్తో మింగిల్ అవ్వడానికి, నేను ఇలాంటి ఒక బెంగళూరులో ఎంఎన్సీలో వర్క్ చేసిన అమ్మాయి మళ్ళీ వచ్చి ఒక టీచర్గా నార్మల్ ప్రజలతోటి, మళ్ళీ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక గ్రామ ప్రజలతోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది నన్ను నేనే ఒకసారి చూసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. దీని అన్నిటికీ కారణం నేను నా సొంత ప్రతిభ అని నేను అనుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఒక విశ్వంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి అనేది మనకి ఏ విధంగా ఉపకరిస్తుంది అనేది నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నా. సో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎలా ముందుకెళ్ళాలి, ఇంకొకరు మనం చూసి నేర్చుకుంటారండి ఖచ్చితంగా. ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనేది మనకి ధ్యానం అనేది సహకరిస్తుంది. మనకున్న అంతర్వాణి అనేది మనకు ధ్యానం ద్వారానే వినిపిస్తుంది. సో ఆ ధ్యానాన్ని అలాగే కొనసాగించాలి, ఇంకా ఒక్కొక్క 10 మందికి చెప్పాలి, నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఇప్పటికీ కొనసాగుతూ అదే ఆకాంక్షతో కొనసాగుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.